హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్. నేను శిరీష. భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఒంగోలులోని ఆర్ఐఎంఎస్ ఆసుపత్రిలో చీమకుర్తి మండలం బండ్లమూడిలో జరిగిన ఘర్షణలో గాయపడిన మాదిగ సమాజ సభ్యులైన కంట్లం యేసుదాసు మరియు చేమకుర్తి మండలం ఎస్ఎన్పాడు బండ్లమూడి గ్రామానికి చెందిన మరో ముగ్గురిని ఆయన కలుసుకుని పరామర్శించి జరిగిన ఘటనపై అడిగి తెలుసుకున్నారు. తర్వాత గాయపడిన ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు అందించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆయన ప్రకాశం జిల్లా ఎస్పీని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పోలీసులు హత్యాయత్నం సెక్షన్ చేర్చకుండా ఎస్సీ మరియు ఎస్టీ అట్రాసిటీ కేసు మాత్రమే నమోదు చేశారని మరియు ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని ఆయన ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల సభ్యులపై దాడులను ప్రభుత్వం విస్మరిస్తోందని మరియు పోలీసులు ప్రభుత్వానికి మద్దతిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా బులవపాడు మండలం అలగాయపాలెం గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ సమావేశానికి హాజరై తిరిగి వస్తున్న ఆటోలో ప్రయాణిస్తున్న 13 మంది ఎస్సీ వర్గానికి చెందిన ప్రయాణికులు గాయపడ్డారని, అయినప్పటికీ ప్రభుత్వం వారికి సరైన వైద్యం అందించడంలో విఫలమైందని ఆయన ప్రస్తావించారు. ఆయన వెంట బీసీ పార్టీ నాయకులు ఉన్నారు. మా షాపులోకి వచ్చినప్పుడు నేను చూసుకుంటాను. దొంగన కొడుకు మాదేనా కూడా దానికి కానిస్టేబుల్ గారు ఎంక్వైరీ చేస్తారు. నేను మా మార్తలు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మీరు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి ప్రకాశం జిల్లాలో జరిగిన 2 వేరువేరు ఘటనల వల్ల తీవ్రంగా గాయపడి ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఈ 2 సంఘటనలు కూడా దళితుల పైన జరిగిన దాడి. 2 సంఘటనల్లో బాధితులు దళితులు. 2 సంఘటనలు కూడా అధికార పార్టీకి సంబంధించి అగ్రవర్ణాలకు సంబంధించి అధికార మదంతో జరిగిన దాడి వల్ల, నిర్లక్ష్యం వల్ల జరిగిన సంఘటనలు. ఇందులో ప్రధానంగా ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో దళితులకు సంబంధించిన పొలంలో పశువులు వదిలారని చెప్పి ప్రశ్నించినందుకు, దీని మీద పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు ఆ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వీరిపైన విచక్షణారహితంగా దాడి చేసి కర్రలతో కత్తులతో బహిరంగంగా పట్టపగలే చంపడానికి ప్రయత్నం చేస్తే వారి నుండి తప్పించుకొని ప్రాణాపాయ స్థితిలో ఉండి చీమకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్తే అక్కడికి కూడా 50-60 మంది ఆయుధాలతో వచ్చి వీరి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అక్కడి నుండి పోలీసుల సహాయంతో ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేయించి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు నమోదు చేసిన కేసులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్స్ పెట్టారు. కానీ ఇంతమంది మూకుమ్మడిగా ఆయుధాలతో కత్తులతో దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేస్తే ఏ ఒక్కరి మీద హత్యా ప్రయత్నం కింద కేసు నమోదు చేయకపోవడం చాలా విచారకరము. అదేవిధంగా ఈ సంఘటనకు పాల్పడిన వాళ్ళని ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా అరెస్ట్ చేయకపోవడము చాలా బాధాకరమైన అంశము. దీని వెనుక అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పే పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు
నేను అధికారంలోకి ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతాను, ప్రజల యొక్క ఆస్తులను ప్రాణాలను రక్షిస్తానని చెప్పి ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రము పోలీస్ వ్యవస్థను కేవలము తన పార్టీ నాయకుల యొక్క రక్షణ కోసము, తన పార్టీ రక్షణ కోసము ఉపయోగిస్తున్నారు. దళితులపైన బీసీలపైన దాడులు జరుగుతుంటే కనీసము పోలీసులు వాళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారం కూడా లేకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ప్రకాశం జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల దళితులపైన దాడులు జరుగుతున్నాయి, బీసీలపైన దాడులు జరుగుతున్నాయి. దీని మీద చర్యలు తీసుకోవడం లేదు. సరైన సెక్షన్లతో జరిగిన సంఘటన ఆధారంగా కనీసము కేసులు కూడా బుక్ చేయలేని పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉంది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రకటనలకు కానీ నిజంగా జరుగుతున్న పరిపాలనకు కానీ ఎక్కడ సంబంధం లేదనే విషయము ఈ సంఘటనల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారిని నేను ఒక్కటే కోరుకుంటున్నాను, ఇక్కడ జరిగిన సంఘటన చాలా తీవ్రమైనది. పట్టపగలు అధికార మదంతో మేము ఏం చేసినా చెల్లుతుందని కులం పేరు పెట్టి దూషిస్తూ ఆయుధాలు తీసుకొని వచ్చి చంపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కేవలం అట్రాసిటీ కేసు పెట్టడం కాదు, వెంటనే హత్యాయత్నం కేసు పెట్టాలి, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారిని కోరుకుంటున్నాను. బాధితులకు పూర్తి స్థాయిలో చికిత్స అందించాలి, అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయించి వారికి త్వరితగతిన నయమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అలాంటి నీచమైన కార్యక్రమాలు మానుకొని వారికి మెరుగైన చికిత్స అందించి అదేవిధంగా ఈ ఘటనకు పాల్పడిన వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని పోలీస్ వ్యవస్థని కోరుకుంటున్నాను. మరో సంఘటన, గత 4 రోజుల క్రితము ఈ రాష్ట్రాన్ని కార్పొరేట్ సంస్థలకు అమ్మేయడానికి కంకణం కట్టుకొని కూర్చుంటున్న ముఖ్యమంత్రి గారు పుత్రరత్నము నారా లోకేష్ గారు ఏదో సమావేశానికి వచ్చారని చెప్పి వారి పార్టీ నాయకులు విచక్షణ కూడా మర్చిపోయి వారి యొక్క గొప్పతనాన్ని వారి నాయకుడి ముందు చూపించుకోవడం కోసము అమాయకులైన దళితులని సుమారు 13 మందిని ఒక్క చిన్న ఆటోలో తీసుకొని గ్రామాల నుండి తరలించే ప్రయత్నం చేస్తే అందులో ఒక ఆటో ప్రమాదానికి గురయ్యి తీవ్రంగా గాయాల పాలైతే వారికి కూడా సరైన చికిత్స అందించే పరిస్థితి లేదు. వారిని కూడా వెంటనే డిశ్చార్జ్ చేసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పి బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో దళితులను బీసీలను మీ రాజకీయాల కోసము, మీ పార్టీ అవసరాల కోసము, మీ సమావేశాల కోసము వాడుకొని వారికి ఏదైనా ప్రమాదం జరిగితే లేదంటే ఇబ్బంది జరిగితే ఈ విధంగా రోడ్డు మీద వదిలేయడము చాలా నీచమైన కార్యక్రమము. కేవలము ఇక్కడ మాత్రమే కాదు, రాష్ట్రమంతా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడైనా ప్రభుత్వం మేలుకొని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తన విధానాలను మార్చుకొని రాష్ట్రంలో బీసీలకు దళితులపైన జరుగుతున్న దాడులపైన చర్యలు తీసుకోకుండా ఉదాసీనత ప్రదర్శించి మీ పార్టీ యొక్క నాయకులకు విచ్చలవిడిగా ఏం చేసినా చెల్లుతుందనే ధైర్యాన్ని ఇచ్చినట్టయితే మాత్రము ఈ రాష్ట్రంలో తిరుగుబాటు మొదలవుతుంది. మీకు సరైన బుద్ధి చెప్పే రోజులు వస్తాయి, ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. అంత దూరం రాకుండా ఇప్పటికైనా వ్యవస్థలను ప్రతిష్టం చేసి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను.